అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. తేరగా వస్తే పెనాయిలు కూడా తాగాడంటే ఎవడో అట్లాగే ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే ప్రజల సొమ్ము అంటే మన దగ్గర ప్రజల సొమ్ము ఉందంటే దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ప్రతి పైసాకి ప్రజలకి లెక్క చెప్పాలి. ప్రతిదానికి ఎవరైతే ఉన్నారో కస్టోడియన్ లాగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి అనే వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు మొత్తం ప్రజల సొమ్ము ఏదైతే ఉందో ప్రతి పైసా ప్రజలు ట్యాక్సుల ద్వారా పే చేసిన డబ్బుల్ని తీసుకెళ్ళి విచ్చలవిడితనం చేశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ ఆయన భద్రత కోసమే 300 కోట్ల రూపాయలు పైగా 5 సంవత్సరాలలో ఆయన భద్రతకే ఖర్చు పెట్టారు. 986 మంది ఉన్నారు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఖర్చు పెట్టిన 300 కోట్లు ప్రజల సొమ్మే కదా. నిన్న తాడేపల్లి నుంచి రాయపూడి వెళ్ళడానికి 11 కిలోమీటర్లు వెళ్ళడానికి ఫ్లైట్లో వెళ్ళారు. అప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందులకు వెళ్ళేటప్పుడు 430 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళిన పరిస్థితి. అంటే సీఎంగా ఉంటే మీరు ప్రజల డబ్బుతో 11 కిలోమీటర్లకే ఫ్లైట్ వాడతారు, కానీ మీ డబ్బు వచ్చేతలకే 430 కిలోమీటర్లు మీరు కారులో వెళ్ళారు పులివెందులకి. ప్రజలకి ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు వాళ్ళ మీద నిజంగా ఎంత చేశారా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మళ్ళీ క్లాస్ వార్ అంటాడు, పేదవాడు అంటాడు, పేదవాళ్ళకి సంపన్న వర్గాలకి యుద్ధం అంటాడు, నేను పేదవాడు అంటాడు. 300 కోట్ల రూపాయలు ఏదైతే మీ సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు 300 కోట్ల రూపాయలు సిబ్బంది కోసం ఖర్చు పెట్టినోడిని పేదవాడా అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీనికి సంబంధించి ప్రజల సొమ్ము అయితే ఏ విధంగా ఖర్చు పెడతాను, దీనికి లెక్క అడిగేది ఎవరు అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ఇలాగే చేశారు. ప్రతిదీ కూడా ఒక్కటేంటి, సలహాదారులు 100 మంది సలహాదారులు ఒక్కొక్కరికి 3 నుంచి 4 లక్షల రూపాయల ఏంటి శాలరీలు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉంటారో తెలీదు, లేకపోతే వేరే చోట ఉంటారో తెలియదు. కానీ ప్రజల ధనం నుంచి ప్రజా ఖజానా నుంచి ప్రతి పైసా కూడా అక్కడికే 100 మంది సలహాదారులకి. అసలుకి మీకు ఇచ్చిన సలహాలు ఏంటి, మీరు తీసుకున్న సలహాలు ఏంటో మాకు తెలియాలి. మీకు వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారో మీరేం చేశారో కానీ ఇన్ని 100 కోట్ల రూపాయలు సలహాదారుల విషయంలో అవ్వచ్చు, లేకపోతే భద్రత విషయంలో అవ్వచ్చు, ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరీ జనాల సొమ్ము అంటే అంత ఈజీగా ఖర్చు పెట్టేస్తారా అనిపిస్తుంది. నిజంగా ఆయన భద్రతకు సంబంధించి వస్తున్న ఏదైతే సమాచారం ఉందో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన భద్రతకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వివిధ న్యూస్ పేపర్స్ లో వచ్చిన వార్తలు ఒకసారి మనం చూస్తే జగన్ రక్షణకు 986 మంది ఉన్నారు. దానికి సంబంధించి సీఎం హోదాలో అసాధారణ భద్రత. అసలు 986 మంది ఏంటి, అసలు ఆయన సీఎంఆ లేకపోతే టెర్రరిస్ట్ నాయకులు కూడా ఎంతమంది ఉండరు అన్నట్టుగా ఉంది. 986 మంది. దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా నిజంగా చూసుకున్నట్టయితే ఇలాంటి భద్రత లేదు. అంటే భయమా అంటే నార్మల్గా నిజంగా నిజాయితీతో ఉన్నవాళ్ళు, నిజంగా ఉండేవాళ్ళు వాళ్ళందరికీ భయం ఉండదు. ఎందుకంటే ఏదైతే అభద్రతా భావం ఉందో తనకి దాంతోనే 986 మంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత లేదు. తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరీ ఏర్పాట్లు చేయించుకున్నాడు 986 మందిని. భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ. నాకు తెలిసి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి గారికి కూడా ఎంతమంది ఉండరో కానీ మరి ఇంత ఏంటి అనేది కూడా ప్రజలు ఒక్కొక్కటి మాట్లాడుకుంటున్న పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్ ఉంటుంది, అత్యాధునిక ఆయుధాలు, దాంతోపాటు భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్కు సుశిక్షలతో రక్షణ. మాజీ అయినా ఇంకా అదే భద్రత, మాజీ అయినా కూడా అదే భద్రతలో ఉన్నారు. తాడేపల్లి చుట్టూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పెట్టుకున్న పరిస్థితి గత 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 300 కోట్లకు మనం చూసుకున్నట్టయితే 300 కోట్లకు పైగా ఆయన రక్షణకి అయిందంటే నిజంగా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. దీనికి సంబంధించి ప్రజలు కూడా
ఒక్కొక్కటి అడుగుతున్న పరిస్థితి. వాళ్ళు ట్యాక్సులు కట్టిన దగ్గర నుంచి మీకు భద్రత పెంచుకుంటారు, భద్రత ఏర్పాట్లు చేసుకుంటారు. ఇవన్నీ ఏంటనేది కూడా ప్రజలు ఒక్కొక్కరు ఆలోచించిన పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ఇంకా చాలా వచ్చినాయి, ఒకటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి చాలా టెక్నాలజీని కూడా వాడారని ఇవన్నీ చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఒకసారి చూసినట్టయితే ఆయన మొత్తం వాడిన టెక్నాలజీ రిట్రాక్టబుల్ గేట్స్, అంటే ముడుచుకునే బలమైన గేట్లను, అంటే ఈ ముడుచుకునే బలమైన గేట్లు ఉంటాయి, అంటే ఈ గేట్లు స్థలం తక్కువ ఉన్న చోట అమరుస్తారు, భూమిలో ముడుచుకునే కంచెల్లాగా వాడతారనమాట. అంటే టెక్నాలజీని కూడా, అంటే టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. దాంతోపాటు బోల్లార్డ్స్, నిషేధిత ప్రాంతాల్లోకి వచ్చే వాహనాలు పాదాచారులను అడ్డుకోవడానికి చేసే దృఢమైన నిలువు పోస్టులు ఇవి ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా ఉంటాయి. దాంతోపాటు బూమ్ బ్యారియర్స్ అంటే మనకు తెలుసు, టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆటోమేటిక్గా ఆపి స్కాన్ చేసి అవగానే పైకి లేచే గేట్లనే బూమ్ బ్యారియర్స్ అంటారు. బటన్ సిస్టమ్తో పాటు రిమోట్ కంట్రోల్ పద్ధతిలో పనిచేస్తాయి. ఇటువంటి వాటిని జగన్ ప్యాలెస్ కు వెళ్లే మార్గాల్లో పోలీసులు ఏర్పాటు చేశారు. బూమ్ బ్యారియర్స్, టైర్ కిల్లర్స్, ఇదైతే మరి ఇంకా దారుణం. టైర్ కిల్లర్స్ అంట, అంటే సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, పార్లమెంట్ లాంటి చోట వీటిని వాడతారు. అనాధికార వాహనాల అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకు వస్తే నిరోధించే క్రమంలో టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేస్తారు. జగన్ ప్యాలెస్ కు వెళ్లే మార్గంలో ఇవి అమర్చారు. కరెక్టే, నువ్వు టైర్ కిల్లర్స్ వాడు, లేకపోతే పెయిన్ కిల్లర్ వాడు, బట్ ఇది ప్రజల డబ్బు కదా, దీంతో నువ్వు ప్రతిదానికి సమాధానం చెప్పాల్సింది అని చెప్పి మర్చిపోయారా? లేకపోతే 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను కాబట్టి ఇవన్నీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారో కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీని, భద్రతకు సంబంధించిన టెక్నాలజీని కూడా వాడుకున్నారు. సొంత డబ్బులతో వాడుకుంటే ఓకే, ప్రజల సొమ్ముతోనే ఇవన్నీ చేశారు అని చెప్పి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి చూద్దాం. ఒకసారి మనం ఈ ఫోటో చూసుకున్నట్టయితే, ఈ ఫోటో 2023 సెప్టెంబర్లో వాహన మిత్ర నిధుల కోసం, నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని విడుదల చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తున్నప్పుడు తీసిన ఫోటో. ఒక్కసారి ఈ ఫోటో చూస్తే నిజంగా ఎంతమంది సెక్యూరిటీ చూడండి, ఎంతమంది ఉన్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంట్లో ఉంటేనే ఎంతమంది, 986 మంది ఉన్నారు. ఇది ఇంట్లో ఉంటేనే ఎంతమంది, బయటికి వెళ్తే 2-3 ఇంతలు పెరుగుతుందంట. అంటే 1000 మంది, 2000 మంది, 3000 మంది కూడా అవకాశం ఉంది అని చెప్పినాడు. 5 ఏళ్లలో భద్రతా సిబ్బందికి జీతాలకే 296 కోట్ల రూపాయలు, దగ్గర 300 కోట్ల రూపాయలు. ప్యాలెస్ చుట్టూ అడుగడుగున తనిఖీలు, అత్యాధునిక రక్షణ పరికరాలు, దాంతోపాటు పదుల సంఖ్యలో చెక్ పోస్టులు, తాడేపల్లి చుట్టుపక్కల ఇళ్లపై డ్రోన్లతోనేగా. మీ ఇంటి చుట్టూ చెక్ పోస్టులు పెట్టుకున్నారంటే ఓకే, పక్కన వాళ్ళ ఇళ్లపై డ్రోన్లు తనిగాయంటూ ఇది నిజంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎదిరించలేకపోవచ్చు, ఓటుతో సమాధానం చెప్పారు. మీరు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఉన్న ఇళ్లపై డ్రోన్లు ఎగరేశారో దానికి సంబంధించి చాలా దీని మీద ఆరోపణలు వచ్చాయి. బట్ దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ఎదిరించలేని పరిస్థితి. ఎందుకంటే మీరు గొప్పలు, డబ్బులు ఉన్నోళ్ళు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాళ్ళు కాబట్టి మిమ్మల్ని బెదిరించలేదు. కానీ ఓటు అనే ఒక ఆయుధంతో మీకేసిన పోటు మీకు ఇంకొక 100 సంవత్సరాలు కూడా 2024 జరిగింది మీకు గుర్తుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ దాంతోపాటు మనం చూస్తే చుట్టుపక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా, దాంతోపాటు ఆయన మాజీ సీఎం అయినా కూడా అదే భద్రత ఇప్పుడు కొనసాగిస్తున్నారు. ఇంకెన్ని భయాలు ఉన్నాయో నాకు తెలియట్లేదు. మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో మాజీ సీఎంకు 2 బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు 2 ఉంటే సీఎం చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనం ఒకటే ఉంది. అంటే చూడండి, ఆయన భద్రతకు సంబంధించి చాలా ఏదైతే అంతకుముందు ఏదైతే తీసుకున్నారో అదే దాంతోనే ముందుకెళ్తున్నాడు అన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్లోనే అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన కుటుంబానికి మిగతా వాటిలో కూడా చాలా భద్రతకి చాలా డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి వివిధ నివాస ప్రాంతాలలో భద్రతా వివరాలు. తాడేపల్లి నివాసం ఎన్ఎస్జి సిబ్బంది 379, పోలీసులు ఇతర సిబ్బంది 555. అంటే ఓన్లీ తాడేపల్లికే 934 మంది ఉన్నారు. నెక్స్ట్ లోటస్ పాండ్ హైదరాబాద్లో 9 మంది ఉంటారు, ఓన్లీ అక్కడ 9 మంది ఉంటారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ జిల్లాలో 33 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు పులివెందుల వైఎస్ఆర్ జిల్లాలో 10 మంది. టోటల్గా మొత్తం 986 మంది
ఆయనకి భద్రత ఆ, కల్పిస్తున్నారు ప్రజల డబ్బుతో. ఇది కూడా ప్రజల డబ్బుతోనే. 300 కోట్ల రూపాయల ప్రజల డబ్బుతో నిజంగా ఆయనకి ఎంత భద్రత కల్పిస్తున్నారంటే నిజంగా చాలా మంది దీని గురించి ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రజల డబ్బుని మనం జాగ్రత్తగా, మనం ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యామంటే, లేకపోతే ఇంకొక ఏదైనా పదవిలో ఉన్నామంటే, మన దగ్గర ప్రజల డబ్బు ఉందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పైసాని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, విచ్చలవిడితనం చేయకూడదు, ప్రతిదానికి జవాబుదారీలాగా ఉండాలి అనుకుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ప్రజల డబ్బా ఎవరి డబ్బా కాదు, ముందు నాకు భద్రత ముఖ్యం, విలాసాల ముఖ్యం. దాంతోపాటు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో సెక్యూరిటీ ఉంటుంది, లోటస్ పాండ్, ఇడుపులపాయ, దాంతోపాటు పులివెందుల్లో ఇంటికి అన్నిటికి కూడా ప్రజల డబ్బుతోనే ఆయన భద్రతకి ఆయన డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. నిజంగా ప్రజల డబ్బు అయితే అంత ఈజీయా? దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? నార్మల్గా మీ ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో ఊరుకునే పరిస్థితి లేదు. అంతకుముందు మీకు 2019 నుంచి 2024 వరకు మీరు చేసిన పనులు, అప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన, వాళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి చూడండి. తాడేపల్లి నుంచి రాయపూడికి 11 కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళాడు మీ అన్న. నేను పులివెందులకి 430 కిలోమీటర్లకి కారులో ఎందుకు వెళ్ళాడు అంటే జనం సమ్ము తేరగా ఉందా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నిజమే కదా ఇది? కొంచెం ఒక పోస్ట్లో చెప్పినా కానీ అదంతా కూడా కరెక్టే కదా. నిజంగా మీ డబ్బులు అయితేమో కారులో వెళ్ళిపోతారు, ప్రజల డబ్బు అయితేనో 11 కిలోమీటర్లకే హెలికాప్టర్ వాడతారు. నిజంగా అందుకే ప్రజలు ఇవన్నీ తెలుసుకుని, మీరు చేసిన పనులు ఏదైతే ఉందో అవన్నీ తెలుసుకుని, మొన్న 2024 ఎలక్షన్స్కి సంబంధించి ప్రజలు మీకు ఏదైతే ఓటుతో సమాధానం చెప్పిన పరిస్థితి. ఇలా 986 మందితో దగ్గరగా 300 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా భద్రతకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టారని తెలిసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయంలోనూ వాళ్ళు కోపంతో ఉన్నారు. నిజంగా మా డబ్బుల్ని ఇలా చేశారా అంటే, నిజంగా చూసుకున్నట్టయితే ప్రజలకు ఇవ్వాల్సిన రోడ్లు అవ్వచ్చు, లేకపోతే మిగతా వైద్యమో మిగతా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో కూడా సరిగ్గా జరిగిన పరిస్థితి. నిజంగా ఆరోగ్యశ్రీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, బట్ ఎక్కడ కూడా ఎవరైతే మీ సొంతగా మీ ఎమ్మెల్యే డాక్టర్గా ఉన్న హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ రాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, దాంతోపాటు రోడ్లు, ఇలా ప్రజా విషయాల్లో మీరు డబ్బులు ఖర్చు పెట్టని పరిస్థితి, మొన్నటిదాకా రోడ్లు కూడా లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీ సొంత ప్రయోజనాల కోసం, మీ సొంత భద్రత కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ మా కోసం ఒక్కటి కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా జనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ ఏదైతే ఉందో మీరు ప్రజలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఏదైతే ఉందో అసెంబ్లీకి రాకుండా బయటికి వెళ్ళిన పరిస్థితి, ప్రభుత్వం అడగొచ్చు, లేకపోతే ప్రజలు కూడా మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది. దానికి రెడీగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 1, 2 కాదు 300 కోట్ల రూపాయలు. మిగతా చూసుకున్నట్టయితే ప్యాలెస్లు, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్యాలెస్లు చొప్పున మనం చూసుకున్నట్టయితే 100 కోట్ల రూపాయలతో ప్రజల లీజ్ అనేటువంటి ఒకటి పెట్టుకొని, టెండరు అని లీజ్ అని ఏదో పెట్టుకొని అతి తక్కువకి ఇన్ని 100 ఎకరాలు మీరు మీ పార్టీ కార్యాలయాలకు ఇచ్చుకున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం దీని మీద ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల మీకు నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు బెంగళూరు వెళ్ళిపోయి అలహంకా ప్యాలెస్లో కూర్చుని అక్కడి నుంచి నేను ఉంటానంటే ప్రజలు పారిపోయారు అంటారు, మిమ్మల్ని సమాధానం చెప్పలేక పారిపోయారు అంటారు. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని పారిపోయారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా మీరు బయట రావాలి అలహంకా ప్యాలెస్ నుంచి. ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది.